అందరికీ నమస్తే. నేను లలితా కామాక్షి దేవి, అవర్ థాట్స్ ఛానల్ నుండి. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే ఒక పట్టు చీర అనమాట. ఇది 11 ఏళ్ల నాటి పట్టు చీర. దీనికి ఎక్కడ అసలు జరీ అనేది రాలేదనమాట. చీర మొత్తంలో ఎక్కడ పైటలో కానీ బార్డర్లో ఎక్కడ చీరలో జరీ అనేది లేదు, మొత్తం థ్రెడ్ అనమాట. ఇది బార్డర్ కూడా థ్రెడ్ తోటే ఉంది, చూసారా. ఇది పింక్కి గ్రీన్ బార్డర్ అనమాట, అట్లా ప్లెయిన్గా వచ్చేసింది. ఇదైతే 11 ఏళ్ల నుంచి నేను మా అమ్మాయిలు ముగ్గురం చాలా ఎక్కువ సార్లు అయితే కట్టేసామన్నమాట. ఇంకా ఇలా కట్టాక ఇది బార్డర్కి ఏదన్నా చేద్దాము అని అనుకుంటున్నాము. ఇది వచ్చేసి ఈ శారీకి ముగ్గురము 3 రకాలుగా బ్లౌజులు అయితే స్టిచ్ చేయించుకున్నాం అనమాట అప్పట్లోనే. ఇదిగోండి, ఇది ఒక టైపు, ఇది కట్ వర్క్ అనమాట. ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ తోటే ఇలా కట్ వర్క్ అయితే చేయించుకున్నది, మా అమ్మాయి చేయించుకుంది అనమాట. ఇలాగా ఇదిగోండి మెగా స్లీవ్స్ పెట్టి ఇలా కట్ వర్క్ అయితే చేయించేసుకున్నాను అనమాట. అప్పట్లో ఇది బాగా ట్రెండ్లో ఉండేదన్నమాట ఈ టైపు వర్క్. తనైతే ఇలా చేయించేసుకుంది అనమాట. ఇంకా నేను ఇట్లా గ్రీన్ బ్లౌజ్ తీసుకొని బార్డర్ కలర్ నేను కూడా వర్క్ చేయించుకున్నాను అనమాట. పానీ వర్క్ అంటారు కదా, అదైతే చేయించేసుకున్నాను నేనైతే. ఇదైతే బార్డర్ ప్లెయిన్గా ఉంది కాబట్టి ఈ శారీకి ఏదైనా లేస్ వేయిద్దామా లేదా వర్క్ చేద్దామా అనేసి ఆలోచిస్తున్నాను అనమాట. ఇంకా ఇలా ఇది తీసుకొని వెళ్ళి ఎంబ్రాయిడరీ షాప్స్ ఉంటాయి కదా, మెటీరియల్ దొరికాయి, అక్కడైతే చాలా లేసుల్ని దీనికి మ్యాచ్ చేసి చూసాము. అలాగే వర్క్ చేద్దామని కూడా అనుకున్నాను అనమాట. కానీ ఎందుకులే, ఇంకా 11 years బ్యాక్ది కదా, ఇక వర్క్ కాకుండా ఇలా ఏదైనా రెడీమేడ్ లేస్లే వేసేద్దామని డిసైడ్ అయ్యామన్నమాట. ఇదైతే ఒక బ్లౌజ్ అనమాట, దీనికి వచ్చిన బ్లౌజు ఇది ఒకటి. ఇంకొకటి ఇది నేను కుట్టించుకున్న బ్లౌజు. ఇది పానీ వర్క్ అంటారు కదా, ఇదనమాట. హ్యాండ్కి మొత్తం పానీ వర్క్ వచ్చేసి ఇలా కుందన్స్ వేశారు. బ్లౌజ్ అంతా చిన్న చిన్న కుందన్స్ వేశారనమాట. ఇదైతే నాకు కుట్టించుకున్న బ్లౌజ్. ఇదేమో ఇంకొక బ్లౌజ్ అయితే అది ఇప్పుడు ప్రస్తుతం ఆల్ట్రేషన్లో ఉందన్నమాట, టైలర్ దగ్గర ఉంది. అంటే అది అప్పట్లో ఏంటంటే మెగా స్లీవ్స్, హై నెక్ అట్లా పెట్టి కుట్టించుకున్నారనమాట మా పిల్లలు. అది నేను వేసుకుందామని దాన్ని ఆల్ట్రేషన్ చేయించుకుంటున్నాను అనమాట. అది వచ్చాక ఈసారి మీకు చూపిస్తాను తప్పకుండా. ఇంకా ఇప్పుడైతే ఇక అన్నీ చూశాక లేసులు కానీ అన్నీ ఏది సెట్ అవుద్ది అనేసి అన్నీ చూసామన్నమాట. ఇంకా మాకైతే అట్లా లేసులు ఇప్పుడంతా స్కాలప్ బార్డర్స్ వేస్తున్నారు కదా, అలా కాకుండా ఇలా డిఫరెంట్గా కట్ వర్క్ ఫ్లవర్స్ వేయిద్దాము అని అనుకున్నాం అనమాట. అంటే కట్ వర్క్ లేస్ చూసాము, అంత ఇదిగా లేదనమాట, బాగా షైన్ అవుతా ఎక్కువ ఈ స్టోన్ వర్క్ వచ్చి ఉన్నవి. అదేంటంటే అంత నాకు నచ్చలేదనమాట, అలా అంత షైన్ అవ్వడం. అంటే చీరంతా ఎక్కడ జరీ అది ఏమి లేదు కదా, మరీ అంత షైన్ అవుతూ ఉంటే కూడా బాగుండదేమో అనిపించింది. ఇంకా చూశారు కదా, ఇలా ఈ కట్ వర్క్ ఫ్లవర్స్ తీసుకున్నాం అనమాట. ఇట్లా శారీకి ఎన్ని పడతాయో లెక్కేసుకొని ముందుగానే ఇదిగోండి ఇలా కరెక్ట్గా మ్యాచ్ అయింది, చూసారా. పింక్ కానీ అట్లాగా గోల్డ్ థ్రెడ్ అదంతా కూడా కరెక్ట్గా ఉంది. పెట్టి చూస్తే కూడా చాలా బాగుంది అనమాట లుక్. ఇంకా అందుకని ఇవైతే తీసుకున్నాం అనమాట. ఇవి ఒక్కొక్క బంచ్ వచ్చి 50 రూపీస్ పడింది. చాలా బాగున్నాయి అనమాట, కలర్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో. అయితే ఆ షాప్లో చాలా కలర్స్ ఉన్నాయి. మేము మన లోకల్ షాప్లోనే ఎప్పుడు ఎంబ్రాయిడరీ మెటీరియల్ అవి తెచ్చుకునే షాప్లోనే తెచ్చుకున్నాం అనమాట. అంటే మామూలుగా కట్ వర్క్ లేసులు చూస్తా ఇట్లా కాకుండా ఏమైనా బంచెస్ ఉన్నాయో చూపించండి అంటే వాళ్ళు అప్పుడు ఇవి తీసారనమాట బయటికి. వాళ్ళకి ఐడియా లేదనమాట, అంటే ఇవి చూపించాలని. ఏదైనా బంచెస్గా ఫ్లవర్స్ లాగా ఉంటే చూపించండి అని అడిగితే ఇలా చూపించారు. ఇంకా వెంటనే మేమైతే సెట్ చేసేసుకున్నాం అనమాట. ఇదిగో చూడండి, ఇట్లా ఉందన్నమాట కట్ వర్క్. బాగా వచ్చిందనమాట వర్క్ కూడా, చక్కగా నీట్గా ఉంది ఫ్లవర్ కూడా. ఇంకా దీన్నైతే ఇప్పుడు శారీకి పళ్ళు నుంచి అలా కుర్చీల వరకు వేసేసుకుందాం అనుకుంటున్నాం అనమాట.
ఇక్కడ ఈ గ్రీన్ బార్డర్ మీద కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి వీటిని అతికిచ్చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇదిగోండి ఇలాగా పళ్ళు దగ్గర నుంచి మొదలుపెట్టి గ్యాప్ ఇచ్చి ఇట్లాగా వేసేసుకున్నాం అనమాట. ఒక్కొక్క ఫ్లవరు చూసారా అంటించాక ఎంత బాగుందో. ఇదిగోండి ఇలా అన్నమాట. ఇలా బార్డర్ మొత్తం కింద వైపు కుర్చీల వరకు వచ్చేట్టుగా వేసేసుకుందాం అనుకుంటున్నాను. ఇలా అయితే అతికిచ్చేసుకుంటున్నాను అనమాట. అతికించుకున్నాక టాకాలు వేసుకుంటే బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి పళ్ళు ఇది పైన వైపు వస్తుంది కదా, అక్కడ ఒక సింగిల్ బంచ్ మాత్రం వేస్తున్నాను. అంటే అక్కడ కనిపించదు కాబట్టి పళ్ళుకి పైన వైపు ఇలా ఒక సింగిల్ బంచ్ ఒక్కటే కనిపించే దగ్గర మాత్రం వేస్తున్నాను అనమాట. ఇక్కడ ఇదైతే ఇంకా కింద అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. కుర్చీల వరకు మొత్తం వేసేసాను అనమాట. చూపిస్తాను మీకు కూడా. ఇదిగోండి ఇలాగా ఇదిగోండి మనం అతికించుకునేటప్పుడు ఒక పేపర్ మీద పెట్టుకొని చక్కగా గమ్ము పెట్టేసుకొని అతికించుకున్నామంటే ఎక్కడ అంటుకోకుండా చక్కగా నీట్గా వస్తుంది అన్నమాట. వీటిని ఏంటంటే చాలా శ్రద్ధగా అంటే హర్రీ బర్రీగా చేసామంటే శారీ కూడా పాడైపోతుంది. అలా కాకుండా మనము చక్కగా తీరిగ్గా ఉన్నప్పుడే చేసుకోవాలన్నమాట ఇలాంటివి అయితే. ఇదిగోండి ఇలా పైన వైపు కూడా ఈ ఒక బంచిని అతికిచ్చేసాను అనమాట. ఇక దీనికి వచ్చేసి ఇట్లాగా ఇంకా ఒక్కొక్క ఫ్లవర్కి ఇట్లాగా గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకొని ఇట్లా టాకా వేసుకుంటున్నాను అనమాట ఒక్కొక్క బంచ్కి. ఇదిగోండి ఇలా అంటే ఇదేమి కనిపించదు అనమాట, నీట్గానే ఉంటుంది. పైన కుట్టు కానీ ఏం కనిపించదు. అలా వేసుకోవాలన్నమాట చూసుకొని, మనం బయటికి కుట్టు కనిపించే విధంగా కాకుండా చక్కగా నీట్గా వేసుకుంటే చూసినప్పుడు కూడా బాగుంటుంది అనమాట. ఇదిగో చూడండి ఏమాత్రం కుట్టు అనేది కనిపించట్లేదు బయటకి, అంటే మనం టాకా వేసినట్టు బయటకు కనిపించట్లేదు అనమాట. ఇంకా ఇలా ఒక్కొక్క ఫ్లవర్ని ఇలాగా కుట్టేసుకుంటాం అనమాట. మొత్తం నేనైతే 10 ఫ్లవర్స్ పట్టినాయి అనమాట శారీకి. పెట్టి చూసుకొని తెచ్చుకున్నాం అనమాట. ఎన్ని పడతాయో అన్నీ చూసుకొని తీసుకొచ్చుకున్నాను. ఇదిగోండి ఇట్లా టాకా వేసుకుంటే ఏంటంటే మనకి ఇంకా ప్రాబ్లం ఉండదు అనమాట. ఎప్పుడైనా ఊడిపోద్దేమోనని అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు కాబట్టి టాకా అనేది వేసుకోవాలి కంపల్సరీ. ఒట్టి అతికిచ్చి వదిలేయకుండా ఇదిగోండి ఇలా వచ్చి చూసారా ఫ్లవర్ షేప్లోనే. ఇంకా ఎక్కడ చూడండి నీట్గా ఉంది కదా, బయటికి ఎక్కడ మీకు టాకా వేసినట్టు కూడా కనిపించట్లేదు. ఇంకా ఇప్పుడైతే శారీకి ఇక కంప్లీట్ అయిపోయిందనమాట అతికిచ్చడం కానీ. ఇంకా మొత్తం పూర్తయ్యాకైతే ఇదిగో చూడండి ఇలా ఉందన్నమాట లుక్. కట్టుకుంటే ఇలా వస్తుంది అనమాట పళ్ళు దగ్గర నుంచి అంతా. ఇదిగోండి ఎదురికి ఇలాగా ఇక్కడ చూసారా పైన మనం స్టెప్స్ పెట్టుకుంటాం కదా, అక్కడైతే ఇలా ఒక బంచ్ మాత్రమే వేసానమాట. ఎందుకంటే ఇది స్టెప్స్లోకి వెళ్ళిపోతాయి కనిపించవు కాబట్టి ఒక్కటి మాత్రం యూజ్ చేశాను. ఇలా కుర్చీల దగ్గర ఏంటంటే ఇలా ఫస్ట్ కుర్చీ దగ్గర ఒకటేసి ఇంకా మనము నడిచేటప్పుడు కొంచెం పక్కకు పోతుంటే కనిపిస్తుంటుంది కదా, అలా మధ్యలో ఒక అర వేసాను అనమాట కుర్చీలకి కనిపించేట్టు. ఇలా అయితే కంప్లీట్ అయిపోయిందండి శారీ అయితే. నా పాత పట్టు చీర అయితే ఇలాగా దాని లుక్ మార్చుకుంది అనమాట కొత్తగా. చూశారు కదా వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.